హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మనం ఎప్పుడూ రొటీన్గా చేసుకుంటూ ఉండే సేమియా పాయసంలా కాకుండా ఈసారి కొద్దిగా వెరైటీగా ట్రై చేద్దాం. ఈరోజు మనం పిస్తా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పుడు సేమియా పలుకులు యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీకు కావాలంటే నేతిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను నార్మల్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది తీసి పక్కన పెట్టుకొని వేరే గిన్నెలో 1 లీటర్ వరకు పాలు యాడ్ చేసుకొని కలుపుతూ మరిగించండి. ఇలా మరిగిన పాలలో 1/2 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి ఉడికించండి. అలా ఉడికిన సగ్గుబియ్యంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా పలుకులు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల సేమియా పలుకులు ఉండలు కట్టకుండా ఈవెన్గా ఉడుకుతాయి. ఇలా ఉడికిన వాటిలో మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న 3 నుండి 4 ఇలాచీలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, నేను ఇక్కడ 1 కప్పుకి కొంచెం తక్కువగా పంచదార తీసుకున్నానండి. మీరు పంచదార ఎక్కువ తినేలా అయితే 1 కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలిసేలా కలుపుకొని పంచదార కరిగిన తర్వాత మనం ఇక్కడ సేమియా ఉడికిందో లేదో చూసుకొని, ఇలా ఉడికిపోయిందంటే మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న పిస్తా పలుకుల్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ నానబెట్టనివి తీసుకున్నానండి. మీరు వెంటనే వేడివేడిగా తినేలా అయితే పిస్తా పప్పులు కొంచెం అరగంట ముందు నానబెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకొని పిస్తా పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.